జగన్ తన స్టైల్ మార్చాల్సిన సమయం అయితే ఆసన్నమైంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. చంద్రబాబు టీడీపీ సారథిగా ఎదుర్కొన్న తొలి ఎన్నికల్లో అంటే 1999లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. కార్గిల్ యుద్ధం తర్వాత జరిగిన ఆ ఎన్నికల్లో దేశం ముఖ్యమైన చంద్రబాబు ప్రచారం చేశారు. ఇక 2004 ఎన్నికల్లో ఆయన మావోయిస్టుల దాడి నుంచి బయటపడి వచ్చారు. దాంతో అప్పుడు ఉమ్మడి ఏపీ లా అండ్ ఆర్డర్ వంటి వాటి మీదనే ప్రచారం జరిగింది. 2009లో ఆల్ ఫ్రీ అంటూ ఆయన కాంగ్రెస్ని మించేశారు. 2014లో నవ్యాంధ్రకు బాబు మోడీ జోడీ అంటూ ముందుకొచ్చారు. 2019 అయితే అమరావతి రాజధాని అని జనంలోకి వెళ్ళారు. 2024లో అయితే విధ్వంసమైన ఏపీ పునర్నిర్మాణం అంటూ మళ్ళీ జనాభిప్రాయాన్ని కోరారు. ఈ సమయాల్లో కేవలం నినాదాలతోనే సరిపెట్టుకోకుండా పరిస్థితులకు అనుగుణంగా పొత్తులు సైతం పెట్టుకొని బాబు విజయాలు సాధించారు. ఇవన్నీ అందరికీ తెలిసిందే. ఇవన్నీ గుర్తు చేసుకోవాల్సిన అంశాలు కూడా. అయితే ఇప్పుడు జనాల ఆలోచనలో ఉండేలాగే ఇప్పుడు పరిపాలన కొనసాగుతోంది అనేది ఎన్నికల్లో జనాలు తమ గురించి ఆలోచించే నినాదాలు అలాగే విధానాలు ఉండాలి అనేది, ప్రజల మధ్య చర్చ జరిగేలా పార్టీ వ్యవహారం అంతా ఉండాలి. అలాగే చంద్రబాబు ఓడినా గెలిచిన జనంలో టీడీపీని ఎప్పటికప్పుడు కొత్తగా ఉంచుతూ తాను కూడా కొత్త బాబునంటూ చెప్పుకుంటూ వచ్చారు. ఇది బాబు గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వైసీపీ తీరు అలా లేదు అనడానికి ఇదంతా చెప్పాల్సి వస్తుంది. వాస్తవానికి వైసీపీ మీద జనాలకు అటెన్షన్ ఫోకస్ 2014లో ఏర్పడడానికి కారణం వైఎస్ఆర్ అనేది కొంతమంది చెప్తున్నమాట. అలాగే జగన్ 16 నెలల జైలు జీవితం కూడా కలిసి వచ్చింది. 2019 నాటికి వైఎస్ఆర్ పాలనను జగన్ తెస్తారు అని జనాలు ఆశలు పెట్టుకోవడం, అంతేకాకుండా జగన్ సీఎం అయితే ఎలా చేస్తారో ఒకసారి చూద్దాం, ఒక అవకాశం ఇద్దాం అనేది ఆయనకి ఛాన్స్ దక్కింది అనేది కొన్ని విశ్లేషణలు చెప్తున్నాయి. 2024 అయితే వైసీపీ ఓటమి కారణాలు చాలానే ఉన్నాయి. ఒకటి, ఈ యాంటీ ఇంకంబెన్సీ ఒక్కటేనా అంటే ఖచ్చితంగా దాంతోపాటు చాలానే ఉన్నాయి. వైసీపీ నుంచి చూస్తే అంతా రొటీన్గానే సాగుతుంది. జగన్ స్పీచ్ అయితే మారలేదు, ఇప్పుడు తీరు మారలేదు అనేది, ఆయన వైఖరి కూడా మారలేదు, పార్టీలో ఫిలాసఫీలో మార్పు రాలేదు. అలాగే ఏ రాజకీయ పార్టీ అయినా అన్ని తప్పులు చేయదు, అలాగే అన్ని ఒప్పులు చేయదు. తప్పులు చేశామని తమ దృష్టికి వచ్చిన వాటిని ఖచ్చితంగా సవరించుకోవాలి. వైసీపీలో అయితే అలాంటి ఆత్మవిమర్శ ఉండాలి అనేది, అది జనాలకు తెలిసేలా కూడా జరగాలి అని కోరుకుంటున్నారు. కానీ అది ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడా జరగట్లేదట. అందుకే జగన్ స్టైల్ ఖచ్చితంగా ఇప్పుడు మారాలి అంటున్నారు రాజకీయ పరిశీలకులు. జగన్ స్పీచ్ కూడా మారాలి అంటున్నారు. ఆయన సూటిగా స్పష్టంగా చెప్పాల్సింది చెప్పాలి, అంతే తప్ప దేవుడు చూసుకుంటారు, దేవుడు కరుణిస్తే, లేదంటే నా వెనక దేవుడు ఉన్నాడు, ఈ మాటలు మాట్లాడుతున్నారు. అంటే ఈ పడికట్టు మాటలు అంటారు వీటిని. ఈ పడికట్టు మాటల వల్ల అయితే ఈసారి అయ్యేది పెద్దగా ఏమీ ఉండదు అనేది. ఎందుకంటే మొన్న ఎన్నికల ముందు కూడా ఏమన్నారు, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్పి ఆయన ఇప్పుడు ఆ పల్ల వదిలేశారనుకోండి, అదే చెప్పుకుంటూ వెళ్ళారు. అదే ఒక పెద్ద ఆయుధం అనుకున్నారు. అలాగే దేవుడు ఆశీస్సులు ఉన్నాయి, దేవుడు చల్లగా చూస్తే నేను సీఎం అవుతాను అన్నారు. దాంతో ఆయన మరి ఇప్పుడు దేవుడు ఆశీస్సులు లేవని అనుకోవాలా, దేవుడు చల్లగా చూడలేదని అనుకోవాలా, ఈ పడికట్టి పదాలు ఇంకా వదిలేయాలి అనేది కొంతమంది చెప్తున్నమాట. అయితే ముఖ్యంగా బాబు సెంట్రిక్ పాలిటిక్స్ని వీడి జనం సెంట్రిక్ పాలిటిక్స్కి చోటు ఇవ్వాలి. ప్రత్యర్థి చంద్రబాబు అయినా అధికారం ఇచ్చేది జనాలు కాబట్టి వాళ్లను ఆయన ఏ రకంగా మెప్పిస్తారు, ఒప్పిస్తారు అనేదే ఇక్కడ కీలకం. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కువ కాదు, తక్కువ కాదు, ప్రజలే అంతిమ నిర్ణేతలు. అందువల్ల వాళ్లకు జవాబుదారీగా ఉన్న పార్టీలకే విజయాలు దక్కుతాయి అనేది తలపండిన రాజకీయ విశ్లేషకులు సైతం చెప్తున్నారు. అది జగన్ కూడా తెలియంది కాదు. కానీ ఎందుకు ఆయన స్టైల్ ఇంకా మార్చుకోవట్లేదు అనేది ఒక పెద్ద ప్రశ్న.